హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ నెల్లూరు. ఈరోజు మీ ముందుకైతే ఒక ఇండివిజువల్ హౌస్తో అయితే మీ ముందుకు వచ్చామండి. అండ్ ఇది ఏరియా చూసుకున్నట్లయితే మనకి కొత్త కాల సెంటర్ ఉంది కదండి, అంటే 4వ మైల్ తర్వాత అయితే వస్తుంది మైపాడికి వెళ్ళే రూట్లో. కొత్త కాల సెంటర్ దగ్గర అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఎట్లాగో సబ్స్క్రైబ్ చేస్తారు. అది కాకుండా ఇంకో రిక్వెస్ట్ అన్నా కదా, ఆ రిక్వెస్ట్ ఏంటంటే అండి, మనం పట్టణ ప్రాంతంలో అయితే నివసిస్తున్నాం కదా, మనకైతే A to Z ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి, దాంట్లో అయితే నో డౌట్. కానీ మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నామా లేదా అనేది మనకి ఒక అవగాహన ఉండాలి. నాకు తెలిసి మనం అంతా ఏంటంటే కాంక్రీట్ అడవిలో అయితే బతుకుతున్నాం, కాంక్రీట్ జంగిల్లో అయితే మనం బతుకుతున్నాము. దీంట్లో అయితే నో డౌట్, అవునా కదా? ఇలాంటి వాతావరణం నుంచి మనం బయటపడాలంటే మన ఇంటి ముందర 4 మొక్కలు వేసుకుంటే మంచిది. ఆ మొక్కలు ఎన్ని వేసుకోవాలంటే, మీ ఇంట్లో ఒకవేళ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మినిమం 4 వేసుకోండి. ఇంకా మ్యాక్సిమం ఎన్నైనా వేసుకోవచ్చు, నేను మినిమం అయితే చెప్తున్నాను. ఓకేనా? మన ఇంటికి ఎలివేషన్ అనేది ఎంత అందాన్ని తీసుకొస్తుందో, నువ్వు అదే విధంగా 4 చెట్లు కానీ మీ ఇంటి ముందర వేసుకున్నట్లయితే దానికి 100 రెట్ల అందం అయితే మన హౌస్కి అయితే వస్తుంది. ఇకపోతే మనం మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఇండివిజువల్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. ఇది మన ఏరియా వచ్చి 4వ మైల్ దాటిన తర్వాత మనం మైపాడుకి వెళ్తాం కదా, ఆ రూట్ అండి. చూడండి, ఎలివేషన్ అంతా సూపర్గా అయితే ఉంది. మనం నైట్ టైం వెళ్ళామండి అక్కడికి, అంటే అరౌండ్ 7 o'clock అట్లా వెళ్ళాము. కొంచెం లైట్ అనేది డల్గా కనిపించవచ్చు, కానీ హౌస్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. దీని హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే, ఇది మొత్తం వచ్చి సైట్ వచ్చి 19 అంకణాలండి. కన్స్ట్రక్షన్ అయితే 18 అంకణాలు అయితే చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. దీని కాస్ట్ కానీ చెప్పినట్లయితే 66 లక్షలు అయితే చెప్తున్నారండి. చూడండి ఎంత నీట్గా, అంత డీసెంట్గా అయితే ఉంది. నాకు చాలా మంచిగా నచ్చింది. నాకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే తీసుకొచ్చున్నారండి. విండోస్ కానీ అంత ఎయిర్ వెంటిలేషన్ కానీ అంత అయితే చాలా బాగుంది. సీలింగ్స్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్ అయితే ఉందండి. ఇది పూజ గది. పూజ గదిలో టైల్స్ అనేది టాప్ వరకు అయితే వేయడం జరిగింది. ఇకపోతే ఇదైతే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్కి ఎంట్రన్స్లో అయితే లైట్స్ అయితే అదురుగుట్టారు వీలైతేను. చాలా డీసెంట్ లుక్ అండ్ చాలా స్మార్ట్గా అయితే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకపోతే కిచెన్లో చూడండి, ఆ స్టోన్స్ అనేది ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా అయితే తీసుకొచ్చున్నారో. ఇది నైట్ టైం మీకు అలా అవపడుతుంది, ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా నీట్గా అయితే ఉంటుందండి. వుడ్ వర్క్ చూడండి, లోపల మనం పెట్టుకునే థింగ్స్ అనేది అపిరెన్స్గా ఉండడానికి గ్లాస్ అయితే పెట్టడం జరిగింది, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితేను. ఇక్కడ మనం చూసినట్లు హాలు, అదే విధంగా డైనింగ్ హాల్ కూడా 2 వచ్చున్నాయండి. ఇక్కడ మనకి హాల్ అయితే చాలా పెద్దది, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూము. బెడ్రూమ్ కూడా చాలా పెద్దది, అంటే చాలా పెద్దది, చాలా స్పేషియస్గా ఉంది. మనం కింగ్ సైజ్ వేసుకున్నా కానీ ఇంకా స్పేస్ అయితే మిగిలి ఉంటుంది. ఇప్పుడు చాలా హోటళ్ళలో చాలా చిన్నగా కడుతున్నారు, అంటే ఈ అంకణాలు తక్కువ అనుకోండి. ఇది మనకు 19 అంకణాలు అండ్ కన్స్ట్రక్షన్ 18 అంకణాలు కాబట్టి నో ప్రాబ్లం. విండోస్ చూసినట్లయితే చాలా పెద్దవి అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ అనేది మంచిగా వస్తుంది. అండ్ విండోస్కి అయితే చుట్టూ వుడ్తో కాకుండా మన గ్రానైట్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ చూడండి, బాత్రూమ్ కూడా మామూలుగా అయితే ఆల్మోస్ట్ కొందరు అయితే వుడ్, ఇవి ప్లాస్టిక్ డోర్లు అయితే వాడుతున్నారు, కానీ వీళ్ళైతే వుడ్ డోర్ వాడడం జరిగింది. అదేవిధంగా ఈ టైల్స్ కానీ చూసినట్లయితే అప్ టు టాప్ వరకు వేశారు, అంటే మన సోప్ మరకలు కానీ షాంప్ మరకలు పడినప్పుడు ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ చాలా బాగుంది కదా, డీసెంట్ కలర్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. అండ్ దీంట్లో అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది కబోర్డ్స్కి అయితేను.
ఇంకెందుకండి ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు కాల్ కానీ లిఫ్ట్ చేయలేకపోతే మనకి కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ హాయ్ అని పెట్టండి. మీకైతే మన హౌస్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మన ఛానల్ అయితే దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.